క్రాక్ చేయాలి, జాబ్ కొట్టాలి అనే టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వస్తాయి. కోర్స్ నేర్చుకున్నంత మాత్రాన జాబ్ రాదండి. ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవ్వరు చాలా మంది. మీకు నేనేం చెప్పాను సక్సెస్ స్ట్రాటజీలో ఏం చెప్పాను, మినిమం 10 or 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, ఏదో ఒకటి ఫైనలైజ్ అవుతుంది. అసలు ఇంటర్వ్యూనే అవ్వరు. ఎందుకని? ఎవరో చెప్తారు, ఎవడో రూమర్ స్ప్రెడ్ చేస్తాడు, జాబ్స్ లేవు మార్కెట్లో అంటారు. జాబ్స్ ఎందుకు లేవు మార్కెట్లో? ఉన్నాయి, మార్కెట్లో జాబ్స్ ఉంటాయి, కానీ కాంపిటీషన్ ఉంది, అందువల్ల కాల్స్ రాకపోవచ్చు. సో రెజ్యూమ్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉండాలి, డిఫరెంట్ కంపెనీస్ అన్నిటికీ అప్లోడ్ చేస్తూ ఉండాలి. సో జాబ్స్ వస్తాయి, రాకుండా అయితే ఉండవు. అది మీరు చేసే హార్డ్ వర్క్ పైన దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీ రెజ్యూమ్ అనేది కంపెనీస్కి రీచ్ అవ్వాలి. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అప్లై చేయాలి. ఇలా చాలా ఉంటాయి. సో ఎవరైతే ప్రాపర్గా హార్డ్ వర్క్ చేస్తూ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రమే జాబ్ కొడతారు. అందరూ కొట్టలేరండి, అది కూడా చెప్తున్నాను. ఇది లెంతీ కాన్సెప్ట్. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి, ప్రతి పాయింట్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. మీ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. జాబ్ రావాలంటే ఏంటి? మీ హార్డ్ వర్క్. అసలు క్లాసెస్ వినకుండా ఏం చెప్తానో కూడా గుర్తు లేకుండా రేపు జాబ్ రాలేదంటే ఎవరేం చెప్తారండి? ఎవరేం చెప్పలేరు. జాబ్ అనేది రావట్లేదు అంటే ఎవరేం చెప్పలేరండి. ఎందుకు రాదు? వస్తుంది, ట్రై చేయాలి. కొంతమందికి 2 monthsలో వస్తుంది, కొంతమంది 6 monthsలో వస్తుంది. ట్రైనింగ్ జరుగుతున్నప్పుడే జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మణికంఠ అని చెప్పేసి లాస్ట్ బ్యాచ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి కూడా జాబ్ వచ్చింది. 12 lakhs ఎంతో ప్యాకేజ్, కరెక్ట్గా గుర్తులేదు. మణికంఠ ఫస్ట్ హైదరాబాద్లో జాయిన్ అయ్యారు, వేరే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే సబ్జెక్ట్ అర్థం అవ్వలేదంట. తర్వాత ఫస్ట్ జాబ్ జాయిన్ అవుతారు, ఫస్ట్ ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతారు. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ ఫస్ట్ వస్తాయి, ట్రెండింగ్ ఛానల్ కాబట్టి. సో ఏమవుతుంది, చూస్తారు, క్లారిటీగా అర్థమవుతుంది, డిఫరెన్సెస్ చెక్ చేసుకుంటారు. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత అబ్బాయి కొంచెం ఇంకోటి చెప్పగానే అర్థమయ్యే క్యాపబిలిటీ కూడా ఉండాలి, సబ్జెక్ట్ నేర్చుకునే క్యాపబిలిటీ కూడా ఉండాలి. ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. 10 times విన్నా కూడా కొంతమంది గుర్తుండదు. ఏం చేస్తాం, ఏం చేయలేము మనం. మీరు గుర్తుపే ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే వస్తుంది. సో ట్రైనింగ్ అవుతున్నప్పుడు కూడా జాబ్స్ కొట్టిన వాళ్ళు 3-4 members ఉన్నారు. ఇంతకుముందు ప్రీవియస్గా కూడా 4-5 members వరకు ఉన్నారు. కొంతమంది డౌట్ ఉంటుంది, ఏంటి కోర్స్ అవ్వలేదు ఎలా వచ్చింది? అది మేనేజబుల్ స్కిల్స్ అనమాట. ఇంటర్వ్యూలో మేనేజ్ చేసే స్కిల్స్ ఉండాలి. అవి ఉన్న వాళ్ళు కొడతారు జాబ్, లేని వాళ్ళు కొట్టలేరు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్, అలాగే ప్రాపర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఏం అడుగుతారో, ఏం చెప్తారో ఏంటో అని భయం వేస్తారు చాలా మందికి. అవన్నీ పెట్టుకుంటే సెట్ అవ్వలేదు. మార్కెట్ డల్ ఉంది, జాబ్స్ లేవు, కాల్స్ లేవు అంటారు, అవి పెట్టుకుంటే సెట్ అవ్వలేరు. ఈఆర్పి సాఫ్ట్వేర్, ఎస్ఏపి #1 ఈఆర్పి. ఆల్మోస్ట్ అరౌండ్ వరల్డ్ వైజ్ 1 lakh కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. ఎస్ఏపి పైన ఎందుకు వేకెన్సీస్ ఉండు? సాయిరామ్ ఉన్నారా? సాయిరామ్ స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి, స్క్రీన్ షేర్ చేయండి చెప్తాను. ఎస్ఐపిలు ఎన్ని ఎవరో అన్నారు కదా, జాబ్స్ లేవన్నారు కదా, స్క్రీన్ షేర్ చేయండి, చూపిస్తాను మీకు ఎస్ఐపిలు ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూపిస్తాను. సాయిరామ్ స్క్రీన్ షేర్ చేయండి. గూగుల్కి వెళ్ళండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఎస్ఏపి FICO జాబ్స్ ఇన్ ఇండియా అని కొట్టండి, టైప్ చేయండి. రండి, క్రిందకి రండి. వెయిట్ కొంచెం పైకి వెళ్ళండి చెప్తాను, కొంచెం పైకి వెళ్ళండి, పైకి కొంచెం టాప్ వెళ్ళండి. ఎస్ఏపి FICO జాబ్స్ ఇన్ ఇండియా, కొంచెం కిందకి రండి, కొంచెం డౌన్. Naukri.com ఉంటుంది చూడండి, ఓపెన్ చేయండి. ఫస్ట్ నౌకరీ చూద్దాం, లింక్డ్ఇన్ కూడా కాదు, నౌకరీ ఓపెన్ చేయండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎస్ఐపి జాబ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి. సో ఇవన్నీ అన్ని కలిపి వచ్చి ఉండొచ్చు మేబీ. చూడండి, ఎస్ఏపి పైన డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ ఎస్ఏపి FICO నేర్చుకుంటే ఓ పని చేద్దాం. ఎస్ఏపి FICO అని కొట్టారా? ఓన్లీ ఎస్ఏపి అని కొట్టారు, ఎస్ఏపి FICO జాబ్స్ అని కొట్టండి, అక్కడ కొట్టండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయి పైన చూడండి, పైన రిజల్ట్ కనిపిస్తుంది చూడండి.
చూడండి టోటల్గా 1600 జాబ్స్ కనిపిస్తున్నాయి. సరే 1600 కాదు, కొన్ని ఫిల్ అయిపోయినాయి అనుకుందాం, ఒక 50% తీసేద్దాం. ఎంత? ఒక 800 జాబ్స్ ఉంటాయి కదా. 800 కూడా కనీసం ఒక 500 చూసుకుందాం. 500 ఉంటే సరిపోదు, అప్లై చేయలేమా కంపెనీస్కి? ఇవి జస్ట్ నేను ఎస్టర్డే పోస్ట్ చేశాను సార్ ఇవన్నీ. ఇవన్నీ వేస్ట్. మరి లేవని ఎవరు చెప్తున్నారు? ఇందాక జాబ్స్ లేవు సార్, కాల్స్ లేవని. అలా థింక్ చేయకండి. చేతకాని వాళ్ళు, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకోవడం రాని వాళ్ళు అందరూ కూడా ఎవడో స్ప్రెడ్ చేస్తుంటారు, మార్కెట్లో ఎస్ఐపి జాబ్స్ లేవండి, వేస్ట్ ఎస్ఐపి అంటాడు. ఆడు అప్లై చేయడు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడు. ఇక్కడ చూడండి 3.3 years నుండి 6 years ఎంత ఉంది ప్యాకేజ్? 4 lakhs నుండి 9,25,000 ఉందంట. 6 days ఎగో పోస్ట్ చేశారు. పైన చూడండి 7 days ఎగో. ఇది ఓన్లీ నౌకరీ మాత్రమే చూస్తున్నాం. సో నౌకరీలో ఒక 500, యాక్చువల్గా 1600 జాబ్స్ చూపిస్తుంది మనకి. సో నౌకరీలో 1600 జాబ్స్ ఉన్నాయి. మరి timesjob.comలో, మాన్స్టర్లో ఎన్ని ఉన్నాయి, లింక్డ్ఇన్లో ఎన్ని ఉన్నాయి? కనీసం ఒక ఫోర్ జాబ్ పోర్టల్స్ డిస్కస్ చేద్దాం. నౌకరీ, మాన్స్టర్, timesjob.com, లింక్డ్ఇన్. అట్లీస్ట్ ఒక్కొక్క పోర్టల్లో 500 జాబ్స్ ఉండవా? ఉంటే ఉండవా? ఇది ఎంటైర్ ఇండియా, ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉండండి. హైదరాబాద్లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, లేవని ఎలా చెప్తారు? అగ్రీ ఆర్ నాట్? ఒక మేడం, ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. యాక్చువల్గా ఆమెకి మ్యారేజ్ అయింది, రీసెంట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే అంటే మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ విజయవాడలో వర్క్ చేస్తారు, ఆమె హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు, ఎస్ఐపి నేర్చుకున్నారు. సో ఆమె గోల్ ఏంటి? విజయవాడలో జాబ్ కావాలి. విజయవాడలో మంగళగిరి దగ్గర ఉంది కదా, ఐటీకి సంబంధించిన ఒకటి ఐటీ పార్క్ ఉంది, మంగళగిరి ఐటీ పార్క్ అని. అక్కడ కావాలి జాబ్, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా విజయవాడలో వర్క్ చేస్తున్నారు. సో మ్యారేజ్ అయింది. సో ఆమెమో హైదరాబాద్ మేడం, ఈయనేమో విజయవాడ. సో విజయవాడలోనే జాబ్ కావాలి, గోల్ పెట్టుకున్నారు. గ్రూప్లో ఎక్కువసేపు ఉంటారు, క్లాస్ విన్నామా, మెటీరియల్ చదివామా, కాన్ఫిగరేషన్ చేసామా, సబ్జెక్ట్ నేర్చుకున్నామా. మార్కెట్లో జాబ్స్ లేవు, మార్కెట్ డౌన్ ఉంది, ఎస్ఐపి బాగాలేదు, ఇవేం పెట్టుకోరు. గోల్ ఏంటి? ఎస్ఐపి జాబ్. 6 months కష్టపడ్డారు, విజయవాడలో జాబ్ కొట్టారు, ఆన్ రోల్లో. ఫ్రెషర్గా వచ్చింది జాబ్ ఆవిడకి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. లాంగ్ బ్యాక్ ఒక 2 years అవుతుంది, నాకు గుర్తులేదు యాక్చువల్గా అది. సో వర్క్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, అనాలిసిస్ చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి, జాబ్ వస్తుంది. మార్కెట్లో జాబ్స్ లేవు, అంతే, వదిలేద్దాం ఎస్ఐపి. ఏం చేస్తాం? అలా అనుకుంటే సక్సెస్ అవ్వలేము. అది నేను అందుకే చెప్తాను, హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉండండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి రెడీ ఉండండి, ఉంటేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదని చెప్తారు. ఉన్నాయా లేవా జాబ్స్? ఇక్కడ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? ఎస్ ఆర్ నో చెప్పండి. జాబ్స్ ఉన్నాయా లేవా? హలో, ఉన్నాయి సార్, ఉన్నాయి. జాబ్స్ ఉన్నాయండి, లేకుండా ఉండవండి. ఈ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, ఏ సైట్స్ లో అప్లై చేయాలి, ఎలా అప్లోడ్ చేస్తే వెంటనే కాల్స్ వస్తేనే సపరేట్ క్లాస్ ఉంది, నేను చెప్తాను మీకు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్. టుమారో హాలిడే అండి, మనం డే ఆఫ్టర్ టుమారో నుంచి స్టార్ట్ చేద్దాం క్లాస్. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే.